మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఓ అలవాటు ఉంది. ఓ సినిమాను మొదలుపెట్టి అది పూర్తయ్యే వరకు వేరే ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడు. ప్రస్తుతం చాలామంది హీరోలు కూడా అదే ఫాలో అవుతున్నారు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్. చేస్తున్న సినిమా రిజల్ట్ తెలిసే వరకు కూడా కనీసం కొత్త సినిమాను అనౌన్స్ చేసే అలవాటు కూడా ఆయనకు లేదు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్కు మహేష్ బాబు చెక్ పెట్టాడని తెలుస్తుందండోయ్. మురుగదాస్ మూవీ షూటింగ్ జనవరి నాటికి పూర్తి చేసేసి ఆ తరువాత ఒకేసారి 2 సినిమాలు చేయనున్నాడు మహేష్. అందులో ఒకటి వంశీపైడిపల్లితో అయితే రెండోది శ్రీమంతుడితో తనకు ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాలతో చేయనున్నాడండోయ్. కొరటాలకు మహేష్ కేటాయించిన డేట్స్ను పరిశీలిస్తే మహేష్ చేంజ్ ఈజీగా అర్థమైపోతుంది మనకు. జనవరిలో 10 రోజులు, ఫిబ్రవరిలో 15 రోజులు, మార్చిలో 10 రోజుల చొప్పున డేట్స్ ఇచ్చాడంట సూపర్ స్టార్. ఇలానే ఇవ్వాల్సిందిగా కొరటాల శివ అడిగి మరి తీసుకోవడం ఇక్కడ విశేషం అండోయ్. మహేష్ బాబు కాంబినేషన్లో ఉండే సీన్స్ తీసేసి మధ్యలో మిగిలిన పార్ట్ తీస్తూ మహేష్ డేట్స్ను కేవలం 30 రోజులు మాత్రమే ఉపయోగించుకోవాలని కొరటాల డిసైడ్ కావడమే ఇందుకు కారణం అని తెలుస్తుందండోయ్. ఈ లెక్కన మే నెలాఖరుకల్లా సినిమా పూర్తి చేసేసి జూలై నాటికి విడుదల ప్లాన్ చేస్తాడంట కొరటాల. వేగంగా ఫినిష్ చేసే ఈ ఆలోచన నచ్చడంతోనే మహేష్ ఇందుకు సై అన్నట్లు తెలుస్తుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.